అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ నాండి రేపల్ల పిల్ల. ఈరోజు చికెన్ కర్రీలో ఎలాంటి టమాటాలు, జీడిపప్పు, గసగసాలు ఏమీ లేకుండానే చిక్కటి గ్రేవీని చూపిస్తున్నానండి. ఇది బిర్యానీ, రైస్, చపాతీ, పూరి ఏటిలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాండీలో ఆయిల్ వేసి చికెన్ వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి వార్చుకోవాలండి. ఈలోపు మిక్సీలో ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, చిన్నులపాయ, ధనియాలు, చెక్క, లవంగం వేసి పేస్ట్ చేసుకొని ఇలా ఆయిల్ ఫ్రైకి తెలుతున్నప్పుడు పేస్ట్ వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి గ్రేవీగా. వెనకటి కాలంలో మసాలాలు ఎక్కువ యూజ్ చేయకుండానే చేసేవాళ్ళు కదండి, అలాగే ఉంటుంది. ఒకసారి చూడండి. మంచిగా ఫ్రై అయినాక వాటర్ వేసేసి పులుసుకు తగ్గట్టు పక్కన పెట్టుకోవాలి. ఇంకో బాండీలో ధనియాలు, చెక్క, లవంగం, జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేసుకొని మంచిగా ఫ్రై అయినాక మిక్సీ జార్లో తీసుకొని ఫ్రై చేసి పౌడర్ వెళ్ళి చేసుకోవాలండి. ఇది కూడా చాలా బాగుంటుంది వెజ్, నాన్ వెజ్ కర్రీలోకి వేటిల్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఇంక 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ చేసుకోవాలి పల్స్ మోడ్లో. ఇలా చిక్కగా వచ్చిన తర్వాత కొత్తిమీర చల్లేసి కొంచెం పౌడర్ పైపైన చల్లుకుంటే గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. Thanks for watching.